మరుగున పడి ఉన్న బాబ్రీ మసీదు కూల్చివేత విషయం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో తీర్పు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తే అసలు ఈ కేసు నిలుస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గడిచిన పరిస్థితులు, అక్కడ సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తే ఈ కేసులు ఎట్టి పరిస్థితిలో నిలిచేది మాత్రం కాదనేది కొందరు సీనియర్ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఏ కోర్టు అయితే బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కొందరిని నిందితులుగా తేల్చిందో అదే కోర్టు సాంకేతిక ఆధారాలే ఈ కేసు కీలకంగా భావించింది. అయితే కోర్టులో నడుస్తున్న కేసు ఆధారంగా చూస్తే 1992లో బీజేపీ అగ్రనేతలైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిలు రెచ్చగొట్టి బాబ్రీ మసీదును కూల్చారనేది అభియోగం. కానీ ఈ కేసులో అప్పుడున్న వీడియో ఫుటేజ్, సాంకేతికత ఆధారాలే కీలకం. ఎందుకంటే బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఎలాంటి విధ్వంసక చర్యలు వద్దని, అందరూ వెనక్కి వచ్చేయాలంటూ వీరంతా గట్టిగా కేకలు పెట్టడం, అరుపులు అరవడం వీడియో ఫుటేజ్ లో స్పష్టంగా ఉంది. దీంతో కావాలనే బీజేపీ నేతలపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్ర కోణంలో కేసులు నమోదు చేసిందనేది కొందరి అభిప్రాయం. ఇక బాబ్రీ మసీదు నిర్మాణం విషయంలో కొన్ని విషయాలను పరిశీలిస్తే అయోధ్యలో శిలాఫలకాన్ని ఆవిష్కరించిందే అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ. రామ మందిరానికి శంకుస్థాపన చేసింది కూడా ఆయనే. అంతేకాదు, అక్కడ రామ మందిరం ఉందని 1949లోనే కోర్టు తీర్పునిచ్చింది. అక్కడ పూజలు చేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది. కానీ బాబ్రీ నిర్మాణానికి ముందు ఏం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటే బాబర్ అనే చక్రవర్తి మన దేశాన్ని దోచుకునేందుకు కుట్రలు పన్నారు. బాబర్, అక్బర్, జహంగీర్ వంటి ముస్లిం రాజులు దేశంపై దండయాత్రలకు వచ్చి ఇక్కడున్న గుళ్లను కూలగొట్టి మసీదులు కట్టారు. ఇస్లాం మత ఆచారం ప్రకారం దేవాలయాలను కూల్చి మసీదులు కడితే వాటిలో ప్రార్థన చేసుకునేందుకు అర్హత ఉండదు. అందుకే అప్పట్లో ప్రార్థనలు జరిగేవి కాదు. కానీ దేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి నిర్మాణాలు నిర్మించేవారు. అయితే 7 ఏళ్ల పాటు ఎలాంటి ప్రార్థనలు జరగకుండా మసీదు ఉంటే వాటిని ఉపయోగించకూడదు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో రఘుబీర్ దాస్ అనే వ్యక్తి అక్కడ ఎలాగో ప్రార్థనలు జరగడం లేదని, ఆ స్థలాలను తమకు ఇవ్వాలని కోర్టుకు సైతం వెళ్లారు. కానీ కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత 1949లో అక్కడ రామ విగ్రహాలు వెలిశాయి. కానీ అవి కావాలనే ప్రతిష్ఠించారని ముస్లింలు, లేదు వెలిశాయని హిందువులు మళ్లీ కోర్టుకెక్కారు. హిందువులు అక్కడ పూజలు చేసుకోవడానికి అనుమతి కోరితే ముస్లింలు వాటిని తొలగించారంటూ కోర్టుకెక్కారు. విగ్రహాలు ఉంటే పూజలు చేసుకోవచ్చని అప్పట్లో హజియాబాద్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. దీంతో 1949 నుంచి 1984 వరకు విచారణ జరుగుతున్నంతసేపు మసీదును మూసివేశారు. ఆ తర్వాత ఇలాంటి అపరిష్కృతం కాని కేసులన్నింటినీ అలహాబాద్ కోర్టుకు తరలించారు. దీంతో ఇక్కడ నుంచి కథ మొదలైంది. బాబ్రీ చుట్టూ ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకోవడం మొదలైంది. అక్కడ దేవాలయాల నిర్మాణాలు చేపడతామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1991లోనూ అయోధ్య చుట్టుపక్కల ఉన్న భూములను స్వాధీనం చేసుకుంది. అప్పట్లో అద్వానీ భారీగా రథయాత్రకు కూడా బయలుదేరారు. అయితే బాబ్రీ మసీదును బాబ్రీ నిర్మాణం అనాలే గాని మసీదు అనకూడదని మొదటి నుంచి బీజేపీ చెబుతుంది. ఎందుకంటే అక్కడ ప్రార్థనలు జరగలేదు. కూల్చివేత సంఘటన తర్వాత కావాలనే ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారని బీజేపీ చెప్పుకొచ్చింది. హిందువులకు, ముస్లింలకు చిచ్చు పెట్టడానికి అప్పట్లో కాంగ్రెస్ నాయకులు కావాలని మసీద్ అనే పదం వాడారనేది బీజేపీ అభియోగం. అది కేవలం బాబర్ కట్టించిన కట్టడం మాత్రమే అని బీజేపీ ఇప్పటికీ చెబుతూనే ఉంది. అయితే అప్పట్లో కూల్చిన విగ్రహాలపైనే మసీదులు కట్టారనే ఆధారాలున్నాయి. ఆ ఆధారాలతోనే ఫజియాబాద్ కోర్టు తీర్పునిచ్చింది. వాస్తవానికి ఈ కేసును నిలిచే ఛాన్స్ లేదనేది పలువురి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఆ కూల్చివేతలు జరుగుతున్న టైంలో విధ్వంసాలు వద్దు, వెనక్కి వచ్చేయండి అంటూ బీజేపీ నేతలు చెప్పిన వీడియో ఫుటేజీ ఉంది. అదే సైంటిఫిక్ ఎవిడెన్స్. కూల్చండి అని ఎవరూ అనలేదు. ఆ వీడియో ఫుటేజ్ నిజమని కూడా అప్పుడే తేలింది. అయితే కూల్చిన వాళ్ళు ఎవరనేది తేలలేదు. కానీ కూల్చివేతదారులను బీజేపీ నేతలు ప్రేరేపించారనే అభియోగంతో కేసులు నమోదు చేశారు. వాస్తవానికి 150 నుంచి 200 మంది ప్రత్యేక డ్రెస్ వేసుకున్న వాళ్లు సడన్ గా అక్కడ ప్రత్యక్షమైపోయి ఈ విధ్వంసానికి పాల్పడినట్లు ఆధారాలున్నాయి. అయితే వారంతా ఎవరనేది ఇంతవరకు తేల్చలేదు. పైగా ఈ కేసులో అప్పటి నుంచి ఇప్పటి వరకు సిబిఐ కొత్తగా సేకరించిన ఆధారాలు ఏమీ లేవు. కానీ కోర్టుకు కావాల్సినవి కొత్త ఆధారాలు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో కావాలనే అద్వానీపై కేసు పెట్టిందనేది అర్థమవుతోంది. మొత్తానికి ప్రస్తుతం బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో నడుస్తున్న కేసు నిలిచేది కాదని, కొద్ది రోజులు మీడియాలో హడావుడికి మాత్రమే పనికొస్తుందని పలువురి అభిప్రాయం. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.